ఈరోజు అడుగుతున్నాను, నీ పేరేమిటి? నీ పేరేమిటి? ఆదర్శ్. పేరులో ఆదర్శం ఉంది కానీ బ్రతుకులో మాత్రమే ఆదర్శ లేకపోవచ్చు. పేరేమిటి? సంతోష్. పేరులో సంతోషం ఉంది కానీ నీ బ్రతుకులో సంతోషం ఉందా? ఉదాహరణ తీసుకుంటున్నాను అంతే. పేరు శాంతమ్మ, కానీ అడుగుతున్నాను, శాంతం ఉందా? పేరు ప్రేమమ్మ, కానీ ప్రేమ ఉందా? సహోదరి సహోదరులు, నీ పేరేమిటి? నేను ఒక 25 సంవత్సరాల క్రితము ఒక గ్రామానికి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తే ఒక తెలుగు పండిట్ ఇంట్లో నాకు భోజనం పెట్టారు. భోజనానికి పిలిచారు. ఆ తల్లి భోజనం పెట్టిన తర్వాత, బాబు ఎంత చక్కగా వాక్యం చెప్తున్నావు, ఇంతకీ నీ పేరుకి అర్థం తెలుసా అని అడిగింది. అమ్మ, నేను అంత సీరియస్గా ఎప్పుడు నా పేరు గురించి ఆలోచించలా అని అంటే, ఆ తల్లి చెప్పింది నాకు, బాబు నీ పేరులో అద్భుతమైన అర్థం ఉంది అని చెప్పింది. ఏంటమ్మా అని అడిగా. సతీష్ నీ పేరు. అవునమ్మా. కుమార్, సతీష్ కుమార్ అంటే అర్థం తెలుసా? సత్ అంటే మంచి, ఈష్ అంటే దేవుడు, మంచి దేవుని కుమారుడు, అది నీ పేరుకు అర్థం. ఆశ్చర్యం వేసింది. అమ్మ నాన్న నాకు ఆ పేరు పెట్టినప్పుడు నేను మంచి దేవుని కుమారుణ్ణి అవుతానని ఎప్పుడూ ఊహించలా. కానీ ఈరోజు నా పేరు సార్థకమైంది. ఈరోజు సతీష్ కుమార్ ఎవరో తెలుసా? మంచి దేవుని కుమారుడు. అడుగుతున్నాను, నీ పేరేమిటి? నా దగ్గరకు వచ్చి బిడ్డలకు పేర్లు పెట్టమంటారు. ఆ పేర్లు వాళ్ళు రాసిచ్చేస్తారు. కానీ నేనేం చేస్తానంటే మా సహోదరులను అడిగి పేరుకు అర్థాన్ని చూడండి అని చెప్పంటాను. అద్భుతమైన పేర్లు పెడతారు, అద్భుతమైన అర్థం ఉంటుంది. కానీ పేరు అద్భుతమే కానీ నీ జీవితం అద్భుతంగా ఉందా? పేరులో గొప్ప అర్థం ఉంది కానీ నీ బ్రతుకు అర్థవంతంగా ఉందా? పేరేమో యెహోవా యొక్క బహుమానం అంట. ఎస్, ఈరోజు నువ్వు నేను ఏమై ఉన్నామో అది యెహోవా మనకిచ్చిన బహుమానం. రేపటి దినాన మనం ఏమవుతామో అది మనం దేవుడికిచ్చే బహుమానం. రేపటి దినాన నేను బస్తాలు బస్తాలు తాగేటటువంటి తాగుబోతునవుతా, పాపిష్టోడా, అదేం బహుమానం? 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటా, అదేం బహుమానం? అన్యాయంగా అక్రమముగా సంపాదించి ఆస్తులు కూడగట్టుకుంటా, అదేం బహుమానం? అన్యాయస్తుడుగా నువ్వు జీవించి దేవునికి బహుమానంగా నీ జీవితాన్ని అప్పగిస్తావా? వేశ్యగా జీవించి నీ జీవితాన్ని దేవునికి వేశ్యగా బహుమానంగా ఇస్తావా? ఒకసారి ఆలోచించు.